హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఈ 2వ నెలలో మొదటి మంగళవారంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ప్రభు ఆయన సన్నిధి సహవాసాన్ని మనకి అనుగ్రహిస్తున్న దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, అందరూ కూడా దయించి ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభునందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. అదేమిటంటే, మనము అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆ 2 తిమోతి 3వ అధ్యాయంలో ప్రత్యేకించి అంత్యకాలమందు అపాయకరమైన దినములు వచ్చునని తెలుసుకొనుము. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనము చాలా చాలా అపాయకరమైనటువంటి దినాలలో, అలాంటి కాలాల్లో, అంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఆయన 2వ పత్రిక రాస్తూ మరి అపాయకరమైనటువంటి కాలాల గురించి ఆయన చెప్పాడు. ఈ అపాయకరమైన కాలాలు ఎప్పుడైతే వస్తున్నాయో అవి దేనికి సాదృశ్యం అండి? అంచె దినములకు. అనగా భూమి మీద దేవుడు మరి ఆదామును కలుగు చేసి ఆయన తన ఆదాము పక్కటెముక నుండి ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీగా చేసి వారిద్దరిని దేవుడు జతపరిచాడు. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వారు పరిశుద్ధ దేవునితో సహవాసము కలిగి వారు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి దుష్టుడైన సాతాను మోసంలో వారు పడిపోయారు. అలా పడిపోయిన తర్వాత అలా పడిపోవటం ద్వారా మరి దేవుడు ఆదాముకి, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, ఈ లోకాన్ని ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. భూమిని, ఆకాశమును, భూమి అందలి సర్వ సృష్టిని కలుగు చేసి ఆ సృష్టి అంతటి మీద ఆదాముని దేవుడు అధికారిగా ఉంచాడు. ఆ గొప్ప అధికారాన్ని సాతాను తన కుయుక్తి ద్వారా ఆదాము అవ్వని మోసం చేసి, దుష్టుడైన సాతాను తన ఆదాము చేతిలో నుండి ఆ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అయితే దేవుడు ఆ స్వాస్థ్యాన్ని అపవాది చేతిలో నుండి సంపూర్ణముగా విడిపించి, మరలా దేవుడు మహాదయ కనికర సంపన్నుడైన ప్రభు మరలా మనకి ఆ స్వాస్థ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించబోతున్నారు. దానికి ముందుగా ఆత్మరక్షణ అనే స్వాస్థ్యాన్ని క్రీస్తు యేసునందు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము రక్షించబడినాము అంటే ఆత్మరక్షణ. రెండోది, రక్షింపబడుచున్నాం అంటే మన ప్రాణరక్షణ. ప్రతిరోజు మన ప్రాణము దేవుని సంరక్షణలో ఉన్నది. మూడవది, రక్షింపబడబోచున్నాం అనగా మన శరీర రక్షణ. అంటే శరీరము నుండి ఈ బలహీనమైన ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమునకు సమానమైన శరీరాన్ని మనము ధరించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి.
ఆ దినాలు అనగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునకు అతి త్వరలో రాబోతున్నారు. ఆ రోజున ఆ సమయంలో మధ్యాకాశానికి ప్రభు వచ్చే గడియల్లో భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు ముందుగా ప్రభువునందు నిద్రించినటువంటి పరిశుద్ధులు వారు మహిమలో ప్రవేశిస్తారు. వెనువెంటనే సజీవులైన పరిశుద్ధులు ఆ దినానికి ప్రభు మధ్యాకాశానికి వచ్చే రోజుకి ఎవరు భూమి మీద ఎవరైతే భూమి మీద పరిశుద్ధులు ఎవరు సజీవులుగా ఉన్నారో వారు ప్రభుని మరి ప్రభునందు మృతి పొందిన వారు మొదట లెగిస్తారు. వెనువెంటనే వీరు కలిసి మధ్యాకాశంలో మనం అందరము మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుణ్ణి కలవబోతున్నాం. దానికి ముందు ప్రియులారా, మన శరీరము ఈ మట్టి శరీరమును విడిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగిన శరీరమునకు సమానమైన శరీరమును మనం ధరించుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఆ గడియలు ఆ సమయము చాలా దగ్గరగా ఉన్నది. కాబట్టి సమయంలో ప్రతి ఒక్కరము కూడా ఆ సమయము బహు సమీపముగా ఉంది కనుక మనం చాలా చాలా మెలకువగా ఉండాలి. ఈ అంచె దినాల్లో దేవుని ప్రజలకి కావలసింది చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. మరి మీ ముందు 2 విషయాలు నేను పెట్టాలని ఆశిస్తున్నాను. ఒకటి, దేవుని సన్నిధి మనకు ఉండాలి. దేవుని సన్నిధి అనగా దేవునితో ఎల్లప్పుడూ అన్యోన్య సహవాసం. రెండవది, దేవుని ఆశీర్వాదములు మనకు కావాలి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం ఆదికాండము 35:15 వచనంలో తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టింది. అయ్యా, బేతేలు అనగా మరి మనం ఫుట్నోట్లో చూస్తే బేతేలు అంటే బేతేలు దేవుడు అని రాయబడి ఉంది. కానీ దానికి అసలైన అర్థం ఏమిటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. ఏంటండి ప్రియులారా, దయించి అందరూ ఒక విషయం గమనించాలి. మనతో ఎల్లప్పుడూ దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి. నేను నిన్న రాత్రి మా ఇంట్లో కుటుంబారాధనలో ఒక విషయాన్ని మరి నేను స్నానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక మంచి ప్రేరేపణ ఇచ్చాడు. నేను మాట్లాడాను. గమనించండి, ఏంటంటే ఒక విషయాన్ని వినాలి మీరు. మనమందరము కూడా మనకి ఒక శరీరం ఉంది, దానికి ఒక మనసు ఉంది. హల్లెలూయా. శరీరము చాలా మంచిది. శరీరంతోనే మనము అసలు జీవన విధానం అంతా ఈ దేహంతోనే ముందుకు సాగుతూ ఉందండి. శరీరము మంచిది, కానీ శరీరం మంచిది, దాని అవయవాలన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి. కానీ ప్రియులారా, ఆ శరీరములో ఒక స్వభావం దాగి ఉంది. దాని గురించి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏంటంటే మనము శరీరమును అనగా శరీర మనసును అనుసరింపక అనుందక. మరి ఏం చేయాలి? శరీర మనసు కాకుండా దేవుడు ఆయన అపొస్తలుల దినాల్లో మేడగదిలోనికి 120 మంది 12 మంది అపొస్తలులు 180 సామాన్య విశ్వాసులు కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలోనికి దిగాడు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలోనే ఈదేరని చెప్పాలి. అయితే మీరు ఇక్కడ వినాలండి, మన శరీరంలో ఉన్న మనసు చాలా బలహీనమైంది. ఆ బలహీనమైన మనసుని ప్రియులారా దేవుని ఆత్మ
ఆత్మతో మనము ఎదిరించాలి. దేవుని ఆత్మతో ఆ మనసును చంపేయాలి. ఒక్కొక్కసారి ఈ బలహీనమైన మనసు అండి, నేను బలవంతుడు, నాకు బలం ఉందని చెప్పేసి అప్పుడప్పుడు ఆ మనసు కొద్ది మనలో రేగుతూ ఉంటుంది పైకి. అలాంటప్పుడు ప్రియులారా, మరి మనము దేవుని ఆత్మతో ప్రభుతో సహవాసం ద్వారా మనము దాన్ని, ఆ మనసును చంపివేయాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప జై జీవితము అనుభవిస్తాం. కొత్త నిబంధన సంఘములో మరి ప్రకటన గ్రంథము బైబిల్కి ఆఖరి గ్రంథము, అందులో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి రాయబడి ఉంది. యోహాను భక్తుడు AD 95లో ఈ ప్రకటన గ్రంథాన్ని పద్మాసు దీపం నుండి ఆయన పంపారు 7 సంఘాలకి. ఆ రోజున 10 సంఘాలు ఉన్నాయి. 7 అనే మాటకు అర్థము సంపూర్ణము గనుక ఆ 7 సంఘాల్లో ఆఖరముగా ఒక మాట ఉందండి. జయించినవాడు, 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 జయించినవాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితము వాటమి కలిగిన జీవితం కాదది. క్రైస్తవ జీవితము ఎప్పుడూ జయంతోనే సాగిపోవాలి. చూడండి, ఎవరమైనా సరే ఎందులో అయినా నువ్వు ఓడిపోతూ ఉంటే నీవు బలహీనమైపోతావు. నీవు గెలుస్తూ ఉన్నావు అనుకో, లేక నువ్వు జయిస్తూ ఉంటే హల్లెలూయా గొప్ప బలవంతులుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి రాత్రి దేవుని ప్రజలుగా మనము జై జీవితం జీవించాలంటే మనకు కావలసింది దేవుని సన్నిధి మనతో ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనతో ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఎవరిని ఆశీర్వదించి ఎవరితో ఆయన సన్నిధి సహవాసాన్ని ఇస్తున్నాడో, ఇర్మియా ప్రవచనంలో ఒక మంచి మాట ఉందండి. 15వ అధ్యాయం, ఏవి నీచమైనవో నువ్వు గమనించి వాటిని విడిచిన ఎడల నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తానని ప్రియులారా ప్రభు చెప్పారు. అయ్యా, ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా ఒక శ్రేష్టమైందంటూ ఉంటే, అర్థమైందండి, ఏదైనా హల్లెలూయా కొన్ని లక్షల కోట్లు ఆస్తి కలిగిన స్థితి కంటే బహుశ్రేష్టమైనది ఏంటంటే, హల్లెలూయా బహుశ్రేష్టమైనది ఏంటి తెలుసా ప్రియులారా? దేవుని సన్నిధి కలిగి జీవించుట, లేక పరిశుద్ధ దేవునితో అన్యోన్య సహవాసం. ఏంటండి అన్యోన్య సహవాసం? మీకు నేను మాట చెప్పాలని ఆశిస్తాను. నేను రక్షింపబడిన దినం మొదలుకొని హల్లెలూయా మరి నేటి వరకు నా జీవితంలో ఒక అనుభవం ఉందండి. బాగా గమనించండి ప్రియులారా. అదేంటంటే, గడిచిన 45 సంవత్సరాల కాలంలో నా కుడి ఎడమ, నా కుడివైపు ఎడమవైపు కూడా ఏదో ఒక గొప్ప కాపుదల, గొప్ప రక్షణ, గొప్ప సెక్యూరిటీ నేను అనుభవిస్తూ ఉన్నానండి. ఎన్నో 3 సార్లు గుండె జబ్బు వచ్చింది. హల్లెలూయా 3 సార్లు అండి. మొదటిసారి జబ్బు వచ్చినప్పుడు నేను ప్రభులో లేను, 73వ సంవత్సరం. దాని తర్వాత 75లో రక్షించబడ్డాను. మరి 83లో వచ్చింది ఈ గ్రామంలోనే. 93లో వచ్చింది. 93లో వచ్చినప్పుడు నేను మరి చిన్నబ్బాయి గారు, సోదరుడు చిన్నబ్బాయి గారి చేతిలో నా ప్రాణం పోయింది. హల్లెలూయా ఆ సమయంలో కూడా ప్రియులారా నేను ఏమైపోతానో అన్న భయం మాత్రం నాకు కలగలేదు. హల్లెలూయా ఎందుకంటే ఒక విషయం వినండి, దేవుని సన్నిధి లేక దేవునితో ఎవరైతే అన్యోన్య సహవాసము కలిగి ఉన్నారో,
హల్లెలూయా. వారికి దేవుడు గొప్ప కాపరి. దావీదు భక్తుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయన మంచి గొర్రెల కాపరి. ఎవరండి? ఆయన బాల్యము, మరి తన తండ్రి గొర్రెలు, తన అన్నల గొర్రెలు అతడు అడవిలో కావలి కాస్తా ఉండేవాడు. గొర్రెల్ని ఆయన మేపుతా ఉన్నప్పుడు మరి అడవిలో గొర్రెల్ని తినేటానికి తోడేళ్ళు, పులులు, అడవి క్రూర మృగాలు ఎప్పుడు గొర్రెల మీద కన్నేసి కూర్చుంటాయి. అలాంటి టైంలో ప్రియులారా, హల్లెలూయా, మరి గొర్రెలు మందలో నుండి ఎత్తుకుపోకుండా ఆయన చాలా కాపుదల కాసాడు. అలా కాస్తున్నప్పుడు కూడా ప్రియులారా చాలా జాగ్రత్తగా వినండి. ఒక పర్యం, ఒకసారి కొదమసింహం, ఇంకోసారి ఎలుగుబంటి, ఈ రెండు జంతువులు చాలా ప్రమాదకరమైనవి. కానీ ఆ రెండు పర్యాయములు, హల్లెలూయా, మందలో నుండి గొర్రెలను ఒక్కొక్క సింహము ఒక గొర్రెను బట్టుకెత్తిపో పారిపోతూ ఉంది. దాని తల మీద ఒక దెబ్బ కొట్టి దాన్ని వెంబడించి దాని నోటిలో నుండి గొర్రెని విడిపించాడు. అలాగే ఎలుగుబంటు నోట్లోంచి కూడా విడిపించాడు. మీకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగా వినాలి. ఇక్కడ తాను గొర్రెలను ఎంత భద్రంగా కావలి కాస్తా ఉన్నాడో, ఆయన నిత్యము, దావీదు నిత్యము సేవించే దేవుని యొక్క కాపుదల, హల్లెలూయా, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సన్నిధి, సహవాసం దావీదు నిత్యము అనుభవిస్తూ ఉన్నాడండి. కాబట్టి రాత్రికాల సమయంలో విమోచించబడిన దేవుని ప్రజలు ఎల్లప్పుడూ బేతేలు అనుభవం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ లోకంలో ఎంత ధనమున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, మనము ఎంతటి పర్సనాలిటీ కలిగి ఉన్నా, మరి భౌతికంగా మనకి శారీరకంగా ఎన్ని సౌకర్యాలు ఉన్నా, హల్లెలూయా, ఇవేవి ఇవ్వలేనటువంటి గొప్ప సమాధానము, గొప్ప సంతోషము ప్రభు సన్నిధి మనకిస్తుంది. ఎవరిస్తారండి? ప్రభు సన్నిధి ఒక్కటే మనకి ఇవ్వగలదు. అయితే ఒక మాట, నిత్యము మనము ప్రభువుతో అన్యోన్య సహవాసము కలవారంగా ఉండకుండా ఈ లోకపరంగా ఎన్నో పరిస్థితులు, ఎన్నో సేకర శక్తులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయండి. అలాగే ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీద సంపూర్ణమైన జయాన్ని ప్రభు మనకిస్తాడు. ఎవరు ఆ జయాన్ని పొందుతారో తెలుసా ప్రియులారా? ఎవరైతే ప్రభువుతో నిత్యము సహవాసము కలిగి ఉన్నారో, ఎవరు ప్రభు సన్నిధి సహవాసము కలిగి ఉన్నారో వారి అన్ని విషయాల్లో జయము పొందుతారు. అన్ని రంగాల్లో ఆశీర్వదించి గొప్ప అభివృద్ధి పొందుతారు. ఆత్మీయంగా, ప్రాణ సంబంధంగా, శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, హల్లెలూయా, అన్ని రంగాల్లో దీవెనలు పొందుతారు. అయితే ఒక్క మాట, ఈ దీవెనలన్నీ మనం పొందటానికి ఏమి చేయాలి? ఒకటి గమనించండి, బాగా వినాలి. దేవునికి స్తోత్రం. ఏం చెయ్యాలి? మనము కొన్ని విడిచిపెట్టవలసి ఉంది. కొన్ని పరిస్థితులు మనలో నుండి దూరంగా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధమైనటువంటి శరీరం, మనస్సును ఎప్పుడూ మనకు చాలా దూరంగా మన శరీరం మనతోనే ఉంది, మనస్సు కూడా దాంతోనే వస్తుంది. కానీ ప్రభు యొక్క వాక్యము ద్వారా, ప్రభుతో ఉన్న సహవాసము ద్వారా ఈ మనసును ఎప్పటికప్పుడు చంపివేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, శరీరం మనస్సును మీరు చంపివేయండి. ఒక వాక్యాన్ని మీ ముందు పెడతాను. దానికి ముందు అందరూ రేపు ఉదయం 10 గంటలకి అమ్మవారంలో
స్మారక కూటం ఉంది. దయించి అందరూ పట్టుదలగా ప్రార్థించండి. దేవుని ఆత్మ అక్కడ బలముగా పనిచేయాలి. అన్యులకు శుభవార్త అక్కడ మరి ఉదయం 10 నుండి 12 వరకు జరుగుద్ది. అక్కడున్న తమ్మవారి గ్రామ ప్రజలకు శుభవార్త అందాలి. ఆ గ్రామం రక్షింపబడాలి. దాని కొరకు మీరందరూ పట్టుదలగా మంచి వాతావరణం ప్రభు ఇచ్చేలాగా అల్పునైన నన్ను, నాతో పాటు అక్కడ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డని, మరి ప్రత్యేకించి డాన్ బాబుని, ఇంకా వచ్చే వారందరినీ దేవుడు బలపరిచి అక్కడ ప్రభు తన మహిమాత్మే మమ్మల్ని వాడుకున్నట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి 29 వరకు ధ్యానం చేద్దామండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచూ పరిశుద్ధులకు తండ్రి, దినాన్ని వాక్కు ద్వారా మాతో మీరే మాట్లాడి కృప దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యాకోబు సిరియా దేశానికి తన మేనమామైనటువంటి లాబాను దగ్గరికి ఆయన 21 సంవత్సరాల క్రితము తాను ఒంటరిగా కానాను భూభాగము నుండి అతడు తన తండ్రి అయిన ఇస్సాకు ద్వారా ఇస్సాకు చేత దీవించబడి ఆయన సిరియా దేశానికి వెళ్ళాడు. తాను 21 సంవత్సరాల కాలం, బాగా గమనించండి ప్రియులారా, హల్లెలూయా, 2 భార్యల కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆస్తి సంపాదన కొరకు 7 ఏండ్లు, మొత్తం 21 సంవత్సరాల కాలం యాకోబు సిరియా దేశంలో తన మేనమామ ఇంట అతడు కొలువు చేశాడు. తాను తనకు కలిగిన 2 భార్యలు, 2 దాసీలను, 11 మంది పిల్లలు అక్కడ యాకోబుకి వారు ఇవ్వబడ్డారు. వాళ్ళందరినీ తీసుకుని మరలా తాను కానాను దేశానికి ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. అలా వచ్చేటప్పుడు మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మరి వెళ్ళేటప్పుడు ఆయన కానాను భూభాగాన్ని తన తండ్రి ఇంటిని విడిచి ఆయన సిరియా దేశానికి వెళ్ళే ముందు తన అన్నగారు, తన సోదరుడైనటువంటి యాషావు జ్యేష్ఠుడికి రావలసినటువంటి ఆశీర్వాదాన్ని మరి యాకోబు పొందాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దాని వలన యాకోబు మీద యాషావుకి చాలా కోపం ఉందండి. బాగా గమనించాలి. మరి తాను తిరిగి తన భార్య పిల్లలతో కానాను భూభాగంలోకి వస్తున్నప్పుడు
ఆ సంగతి యాషావుకు తెలిసి మరి యాషావు తన దగ్గర ఉన్నటువంటి పనివారితో కత్తులతోనూ యాకోబుని ఎదుర్కోవడానికి బయలుదేరాడండి. బాగా గమనించాలి, దేవునికి స్తోత్రం. మనము ఈ ఆదికాండం 32:1 నుండి చదివితే మనకు అది అర్థమవుద్ది. యాషావు కోపాన్ని చల్లార్చడానికి తాను మరి చాలా సొంత ప్రయత్నాలు చేశాడు. యాకోబుకి మరి యాషావుకి యాకోబు కలిగినటువంటి శ్రేష్టమైన పదార్థాలన్నిటిలో నుండి, తనకు కలిగిన ఆస్తిపాస్తుల్లో నుండి తన అన్నగారైన యాషావుకి కానుకలు పంపించాడు. కానీ ప్రియులారా, యాషావు వాటి ద్వారా సమాధాన పడలేదండి. 6 నుంచి చదవండి, 6 నుండి 9 వరకు. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాషావునొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన్న వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాషావు ఒక గుంపు మీదకు వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన యాషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన యాషావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, చరిత్ర అంతా మనకు బాగా తెలిసిందే. తన అన్నయ్యన యాషావు కోపాన్ని చల్లార్చడానికి యాకోబు తానుకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న తెలివితేటలను బట్టి, హల్లెలూయా, దేన్ని బట్టండి? యాకోబుకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న తెలివితేటలు బట్టి, ఆయనకున్న యుక్తి శక్తుల్ని బట్టి తన అన్నగారిని సమాధానపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి ముందుగా యాకోబు ద్వారా పంపబడిన దూతలు యాషావు తన 400 మంది మనుషులతో మరి యాకోబుని ఎదుర్కోబోతున్నాడన్న సంగతి మరి ఆ దూతలు వచ్చి యాకోబుకి చెప్పినప్పుడు ప్రియులారా, యాకోబు చాలా భయాక్రాంతుడయ్యాడు. భయాక్రాంతుడై ఒక ఆలోచనకు వచ్చాడు. ఒక గుంపుని, అప్పటికి ఆయనకి 11 మంది పిల్లలున్నారు, 2 భార్యలున్నారు, 2 దాసీలున్నారు. మరి ఆయనకి చాలా ఆస్తి, పశువులు, ఆయన కానాను ఆ సిరియా దేశంలో సంపాదించినటువంటి దాసదాసీలు, పశువులు, బోల్డ్ సంపద ఆయన కూడా ఉందండి. హల్లెలూయా. దాన్ని 2 గుంపులుగా చేసిన ఒక గుంపుని ముందు పంపిస్తే, ఒకవేళ యాషావు ఆ గుంపు వారిని చంపేసిన 2వ గుంపు మిగిలి ఉంటుందనే ఆలోచనతో ఆయన చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఒక మాట వినండి, ప్రస్తుతము ఈ భయంకరమైన దినాల్లో ప్రియులారా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఎటు చూసినా భయంకరమైనటువంటి రోగాలు, ఎన్నో భయంకరమైన మరణాలు, ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు
హల్లెలూయా. మరి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఒకరి మీద ఒకరి విద్వేషము కలిగి జీవించుట. అమెరికా దేశం మరి ఆవిర్భవించిన దినం మొదలుకొని హల్లెలూయా 2020వ సంవత్సరం నవంబర్లో ఎలక్షన్ జరిగింది. అక్కడ బాగా గమనించండి. 2021వ సంవత్సరంలో 20వ తారీఖున అప్పటి వరకు ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని తాను వదిలి మరి వెళ్ళిపోయేటప్పుడు అమెరికా యొక్క రాజ్యాంగ రూల్ ఏంటంటే, అప్పుడు ఓడిపోయిన ప్రెసిడెంట్ నెగ్గిన వ్యక్తికి మరి తన భార్యని ఈ ఓడిపోయినటువంటి ఆ రాజ్యాన్ని విడిచిపెడుతున్న వ్యక్తి మరి ఎంతో సౌకర్యంగా ఆహ్వానించి వారికి రాజ్యాన్ని అప్పగించాలండి. ఆ కార్యక్రమం అంతట్లో కూడా వారు పాలు పంపులు పొందాలి. కానీ ప్రియులారు, ఈసారి అలాంటి జరగలేదండి. హల్లెలూయా. మరి అమెరికా దేశానికి 2021వ సంవత్సరం 1వ నెల 20వ తారీఖు మధ్యాహ్నం వరకు మరి ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ గారు కొన్ని గంటల ముందే మరి ఆ వైట్ హౌస్ భవనాన్ని విడిచిపెట్టి తాను తన భార్య వెళ్ళిపోయారు. మీరు బాగా వినాలండి. అమెరికా దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామండి? బాగా గమనించాలి. అది ప్రత్యేకించి క్రైస్తవ రాజ్యం. అది ఏ రాజ్యం అండి? మరి క్రైస్తవ రాజ్యంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? అపోస్తలుడైన పౌలు గారు ఈ దినాల గురించి ఖచ్చితంగా చెప్పారు. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ప్రియులారా, ఈ సత్యాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఈ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అమెరికా దేశ ప్రెసిడెంట్ గురించి మీకు బోధించడానికి నిలబడలేదు ఇక్కడ. ఈ అంచె దినాలు అనగా మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తును మన దేవుడు, మన రక్షకుడు అతి త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నారండి ప్రియులారా. ఆయన మధ్యాకాశానికి వచ్చే ముందు ఈ భూమి మీద ఏది జరుగుద్దని ప్రభు చెప్పారో, ఆయన తర్వాత ఆయన చేత పంపబడిన అపోస్తలు చెప్పారో, ఆయన ప్రవక్తలు చెప్పారో, ఆయన దాసులు, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన పరిశుద్ధులు, హల్లెలూయా, అందులో ఈ కొత్త నిబంధనలో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మత్తయి సువార్త మొదలుకుని ప్రకటన గ్రంథము వరకు కొత్త నిబంధన రాయబడి ఉంది. అందులో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన తర్వాత వచ్చిన అపోస్తలులు ఇప్పటికీ వరకు కూడా ఈ భూమి మీదకి రాబోయే భయంకర విపత్తులు తప్పించుకుని దేవుని ప్రజలు ఆయన రెండో రాకడలో ప్రభువుని ఎదుర్కోవడానికి ఏది చెయ్యాలో, ఎంత మెలకువ కలిగి ఉండాలో, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో, ఎంత ప్రత్యేకత కలిగి ఉండాలో, ఈ లోక మాలిన్యాన్ని విడిచి ప్రభువుకి ఎంత దగ్గరగా ఉండాలో ప్రియులారా, నేటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూనే ఉన్నారు. ఆయన వాక్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. హల్లెలూయా. అలా హెచ్చరించేటప్పుడు ఈ లోకరాజ్యాన్ని సంపాదించుకోవడానికి పదవుల కొరకు ప్రయాసపడేవారు ఎలాగ ప్రయాసపడుతున్నారు, ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నారు, దాని కొరకు ఎంత శక్తివంతులు లేకుండా వారు ముందుకు సాగుతున్నారు. వారందరూ మనకు ఒక మాదిరిగా ఉన్నారు. మనం ఏమాత్రము నిర్లక్ష్యం లేకుండా ఒక మెలకువతో, ఉజ్జీవంతో కొనసాగడానికి ఈ భూమి మీద అప్పుడప్పుడు ఈ రాజ్యాన్ని ఏలేవారు, ఆ ఏలికను సంపాదించడానికి ముందు జరిగే ఎలక్షన్లు,
ఇవన్నీ మనకు ఒక మంచి మెలకువనిస్తున్నాయి. చెప్పాలంటే మంచి మెలకువ. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. యాకోబు తన భార్య, పిల్లలు, తనకున్న ఆ సంపద, దాసీలు, యాకోబుకి ఏమున్నాయండి? దాసీలు, మరి పశువులు, మందలే ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ సజీవముగా సురక్షితముగా కానాను భూమి మీద, కానాను దేశంలో యాకోబు భార్యలు, పిల్లలు, ఆయనకున్న సంపద అంతా ఏ హాని కలగకుండా సురక్షితముగా ఉండాలంటే హల్లెలూయా అతని మీద ఎవరి కటాక్షం కలిగి ఉండాలి? ఎవరి కటాక్షం కావాలండి? ఆయనకి తన అన్నగారు కటాక్షం కావాలి. ఆదికాండం 32వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదవండి. యాకోబు ఎదోము దేశమున అనగా షేయూరు దేశమునున్న తన సహోదరుడైన యాషావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాషావుతో, ఎంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువుకిది తెలియజేయనంపితినని నీ సేవకుడునైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాషావునొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన్న వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాషావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినండి ప్రియులారా. ఇందా చెప్పాను కదా, యాకోబు తన అన్నగారితో సమాధాన పడితేనే తప్ప అక్కడ అతడు సురక్షితముగా నివసించలేడు. దాని కొరకు యాకోబు ఏం చేశాడంటే ప్రియులారా, అన్నగారితో సమాధాన పడ్డానికి అవసరమైన కానుకలన్నీ పంపాడు. కానీ యాషావు దగ్గరికి, యాకోబు దగ్గర నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు, యాకోబు పంపినటువంటి ఆ వ్యక్తులు చెప్పిన మాట మరి దాని ద్వారా యాషావు సమాధాన పడలేదండి. 400 మంది వ్యక్తులతో అతడు మరి యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు ఆ యొక్క వెళ్ళిన దూతలు ముందుగా యాకోబు దగ్గరికి వచ్చి సంగతి తెలియజేసినప్పుడు ప్రియులారా ఒకటి వినండి. యాకోబు వారిని పంపేటప్పుడు ఒక మాట అన్నాడండి. ఏంటి అతడు అన్న మాట తెలుసా ప్రియులారా? తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాసావుతో, ఎంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువుకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ప్రియులారా చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబుకున్న తెలివితేటలు, యుక్తి కుయుక్తితో మొత్తానికి తన అన్నగారిని సమాధాన పరచాలనుకున్నాడు, కానీ అది యాకోబు ద్వారా అవ్వలేదండి. హల్లెలూయా. వెంటనే ఇదిగో నీ సహోదరుడు 400 మంది పనివారితో, మనుషులతో ఆయన వస్తున్నాడు. ఆ వార్త ఎప్పుడైతే యాకోబు విన్నాడో ప్రియులారా, యాకోబు చాలా భయకంపితుడైపోయాడు. అతడు భయముతో దేవునికి కూడా మొరపెట్టాడు. బాగా వినాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మొరపెట్టినప్పుడు మీరు వినండి. ఇక్కడ మనము ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే, ఆయన సిరియా దేశానికి వెళ్తున్నప్పుడు ఆయన మరి హల్లెలూయా మార్గం మధ్యములో ఒక రాయిని తలగడగా తీసుకుని బెతేలు అనే ప్రాంతంలో ఆయన నిద్రపోయాడండి. అలా నిద్రపోయినప్పుడు ప్రియులారా, పరలోకము నుండి ఒక నిచ్చెన అక్కడ వేయబడింది. ఒక కొన
నిచ్చెన పైభాగము పరలోకములో ఉన్నది, కింద భాగము యాకోబు నిద్రిస్తున్నటువంటి ఆ తలగడి దగ్గర నిచ్చెన ఉందండి. దాని మీదకి దేవుని దూతలు పరలోకము నుండి దిగుతూ ఎక్కుతూ, మీరు వినండి ప్రియులారా, ఆ రాత్రి అంతయు చెప్పాలంటే ఆ అరణ్యములో ఎవ్వరు యాకోబుతో లేరు, కానీ దేవుడు పరలోకము నుండి తన దూతల్ని హల్లెలూయా వాక్యము ఒక సత్యం బోధిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఆ నిచ్చెనలో ఏం జరుగుతుందండి? దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఒక స్వరం వినబడింది, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని దేవుడు యాకోబుకి తెలియజేసాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, అది ఆయన వెళ్ళేటప్పుడు బాగా గమనించండి. ఎక్కడ మీరు హల్లెలూయా. మరి వెళ్ళాడు, బాగా సంపాదించాడు, భార్యలు, పిల్లలు, దాసదాసీలు, పశువులు, అన్ని సంపదలు కలిగి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మీరు బాగా వినండి, ఆయన బెతేలు కూడా దాటిపోయాడు. దేవునికి చేసినటువంటి మొక్కుబడి మర్చిపోయాడు. ఇది బెతేలు అనబడును, నీకు ఒక ఆలయం కట్టిస్తాను, నాకు వచ్చిన దానిలో 10వ భాగం అంతా నీకు ఇస్తాను, ఈ ప్రమాణాలన్నీ మర్చిపోయి తాను తన అన్నగారు చేతిలో నుండి తప్పించబడ్డానికి, మీరు ఇక్కడ ఒక మాట వినాలండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తన అన్నగారు చేతిలో నుండి తప్పించబడ్డానికి దేవుడు ఆనాడు కానాను దేశం నుండి సిరియా దేశానికి వెళ్తున్నప్పుడు బేతేలు దగ్గర ఆ భూమికి పరలోకానికి వేయబడిన నిచ్చెన పైనుండి దేవుడు పలికిన మాటలు ఇప్పుడు యాకోబుకి జ్ఞాపకం వచ్చినాయి. వచ్చి, దేవా నువ్వు పలానప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను క్షేమంగా కాపాడుతాను అని వాగ్దానం చేసావు. ఇదిగో నా యొక్క సహోదరుడు నా మీదకి వస్తున్నాడు, ఆయన శరణు నుండి నన్ను విడిపించమని ఎన్నో ప్రార్థనలు చేశాడు. కానీ ప్రియులారు వినండి, ఇక్కడ మీరు హల్లెలూయా చూడండి. మీరు 11వ వచనం చూస్తే, మీరు 10వ వచనం చూస్తేనండి, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా నీకు మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనేను. ప్రియులారా, ఇదంతా ప్రార్థన చేసిన తర్వాత అండి, యాకోబుకి ఎలాంటి, మరి నేను తోడై ఉంటాను, నీ అన్నగారికి నువ్వు భయపడక్కర్లేదు, నీ మార్గంలో నీకు నడిపిస్తాను అని ఎలాంటి జవాబు దేవుని యొద్ద నుండి రాలేదండి. హల్లెలూయా. మీరు ఇక్కడ మీరు కొద్ది నిమిషాలు బాగా ఆలోచించాలి. హల్లెలూయా. యాకోబుకి దేవుని యొద్ద నుండి ఎలాంటి అభయము రాలేదండి. అయితే దేవుని యొద్ద నుండి ఎలాంటి అభయము రాలేనందుకు యాకోబు, నేను అనుకుంటున్నాను, తిరిగి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ ఇప్పుడు సిరియా దేశానికి వెళ్ళిపోవాలి. యోర్దాను దాటి తన మేనమామ దగ్గరికి వెళ్ళాలి.
కానీ యాకోబు ఆ పని చేయలేదు. హల్లెలూయా. యాకోబు ఆ పని చేయలేదండి. యాకోబుకి దేవుని యందలి గొప్ప నమ్మకం ఉందండి. యాకోబుకి దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు వినాలండి. ముందు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. దేని కొరకు? అన్నగారు చేతిలో నుండి తాను, తన పిల్లలు, తనకు కలిగిన ఆస్తంతయు కాపాడబడ్డానికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ఏమి రాలేదండి? జవాబు రాలేదు. జవాబు రాలేదని చెప్పేసి ఆయన ఏ సిరియా దేశం నుండి తన మేనమామైన లాబాను దేశం నుండి కనాను వెళ్తున్నాడో ఆయన మరలా తిరిగి సిరియాకి వెళ్ళాలని మాత్రము ఆలోచించలేదు, అలా తలంచలేదండి. అబ్రహాం యాకోబుకి దేవుని ఎడలున్న విశ్వాసం ఏమిటో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా మంది దేవుని ప్రజలు, విశ్వాసులమైన మనము కొన్ని పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, హల్లెలూయా, మరి ఆ పరిస్థితులు తప్పించే దేవుని దగ్గరికి వెళ్లకుండా మనం మరలా ఏ దేశం నుండి వచ్చేమో మరలా వెనక్కి వెళ్ళడానికే చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పెద్ద పొరపాటు ఇదేనండి. ముందుకి సాగిపోమని దేవుడు చెప్తా ఉంటే హల్లెలూయా ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? వెనక్కే వెళ్తా ఉన్నారు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. ఐగుప్తు దేశమును విడిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ముందు సముద్రము వెనక ఫరో సైన్యాన్ని చూసినప్పుడు మోషే మీద గొప్ప తిరుగుబాటు చేశారు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ మైదానములో సావటానికి మమ్మల్ని తీసుకుని వచ్చితివా? వారు వాడిన భాష ఏంటండి? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మేము సచ్చుటకు ఇక్కడ తీసుకుని వచ్చితివా? వాళ్ళకి ఏంటంటే సావు ఎలాగ వద్దని భయం ఉందండి, కానీ సమాధుల గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని గురించి ఆలోచిస్తున్నారండి? చూడండి, ఎందరో అపోస్తలులు మొదటి శతాబ్దంలో ప్రియులారా, పేతురు, యోహాను, యాకోబు, పౌలు గారు, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారండి. వారు చనిపోయిన తర్వాత వారి శరీరాలు ఏమైనాయో, ఎక్కడ పడేశారు? వారందరూ చనిపోయిన తర్వాత ఎలాగ సమాధి చేయబడతామనే ఆలోచనలో వారు లేరండి. వారు బ్రతుకు మూలమైనను సావు మూలమైనను ప్రభువైన యేసుక్రీస్తు నామం ఒక్కటే ఘనపరచబడాలనేది వారికున్న ప్రగాఢ వాంఛ. దాన్ని బట్టే పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. పౌలు గారు ఏం చెప్తున్నారండి? నా బ్రతుకు మూలమైనను సావు మూలమైన నా ప్రభువైన యేసుక్రీస్తు నామము నా శరీరమందు కనపరచబడాలని నేను ఆశిస్తున్నానని చెప్తున్నాను. పేతురు భక్తుడైతే ఈ గుడారం అంటున్నాడు ఆయన శరీరాన్ని. ఏంటండి గుడారం అంటే? ఏంటండి ప్రియులారా? టెంట్. గుడారం అంటే ఏంటండి? యాత్ర చేయవారు హల్లెలూయా మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుడారము, డేరాతో కూడిన గుడారాలు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ గుడారము అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని మళ్ళీ కట్టేస్తారు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, పూర్వకాలం ముందున్న పరిశుద్ధులు దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారు ఈ టెంట్ల గురించి, అంటే ఈ గుడారం గురించి, శరీరం అనే గుడారాల గురించి వారు ఆలోచించలేదు. కానీ వారు ఆత్మీయ క్షేమాభివృద్ధి గురించే వారు ఆలోచించారు. ఏశావు తనని, తన భార్యని, పిల్లల్ని, తనకు కలిగిన దాన్ని చంపడానికి వస్తున్నాడని ఆయన ఎరుగున్నప్పుడు ఆయన దేవునికి హల్లెలూయా
మరి ఆయన కానాను విడిచి సిరియాకి వెళ్ళేటప్పుడు నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పాడండి. ఆ విషయం జ్ఞాపకం చేశాడు. అయ్యా వింటున్నారా? ఆ టైంలో మనం ఆదికాండం 28వ అధ్యాయం చూస్తే మరి ఆకాశమునకు భూమికి వేయబడిన నిచ్చెన పై కొన మీద నుండి దేవుడు మాట్లాడుతూ కల్లో యాకోబు చూశాడండి. మీరు ఆదికాండం 28వ అధ్యాయం చదువుకోండి. యాకోబు ఏం చేశాడండి? నిచ్చెన పైనుండి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైనుండి దేవుడు ఆయనతో మాట్లాడుతాము ఆయన కల్లో చూశాడు. కానీ అలాంటి కళ ఇక్కడ కలలేదాయన, అలాంటి దర్శనం ఇక్కడ లేదు యాకోబుకి. అలాగని చెప్పేసి అవిశ్వాసంతో వెనక్కెళ్ళాడా? అది చేయలేదు. మరి ఏం చేశాడు? దేవుని సన్నిధి అతనితో ఉండేలాగా, దేవుడు అతనికి ప్రత్యక్షం అయ్యేలాగా, దేవునితో సహవాసం అతను కలిగి ఉండేలాగా బేతేలు అను దేవుని సన్నిధిని అతడు అనుభవించడానికి ఏమి చేయాలో అది చేశాడు. హల్లెలూయా. చూడండి, మీరు వినాలి, బాగా గమనించండి. ఇక్కడ మీరు హల్లెలూయా, మీరు మనసు బాగా పెట్టండి ప్రియులారా. ఇక్కడ యాకోబు మరి 12వ వచనం వరకు చూస్తే 32వ అధ్యాయంలో దేవుని యొద్ద నుండి ఎలాంటి జవాబు దొరకలేదని. అందుకని 13వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన హల్లెలూయా హల్లెలూయా బాగా గమనించండి మీరు. 13వ వచనం నుండి మనము 21 వరకు చూస్తే ప్రియులారా, దేవుని యొద్ద నుండి ఆయనకి ఏమీ జవాబు రాలేదు కనుక తన అన్నగారికి కానుక పంపించాడు. హల్లెలూయా. దానితో తన అన్నగారిని సమాధానపరచాలని పాపం ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ యాషావుకు ఎలాంటి సమాధానం యాకోబుతో పడలేదండి. అప్పుడు ఒక మంచి పని చేశాడు. ఇదే మనం చెయ్యాలి. 22వ వచనం చూడండి. 22, 23 ఆదికాండం 32 అధ్యాయం 22, 23. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, అక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయండి. ఏంటంటే, యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక మాట మీరు బాగా మనసులోకి రానివ్వండి. యాకోబు చేసింది ఏంటంటే, తనకు కలిగినదంతయు ఎక్కడ పంపేశాడు? అయ్యా, తనకు కలిగినదంతయు ఈ రాత్రికాల సమయంలో ఒక మాట మీరు వినండి. ఇక్కడ మనం చూస్తున్నది తన భార్యల్ని, తన పిల్లల్ని అదంతా ఆయన పంపేసి ఆ రాత్రి ఒక్కడే మిగిలాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మరి అతడు తన కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడుచుండెను. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. ప్రతి ఒకడు ఎవడైనను నన్ను వెంబడింప కోరిని ఎడల, ఎవడైనను నన్ను వెంబడింప కోరిని ఎడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. హల్లెలూయా. తను ఏం చేయాలండి? తన సిలువనెత్తుకుని
నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా అని చెప్పుతూ నాకంటే ఎక్కువగా తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలైనను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. మీరు ఇక్కడ కొద్దిగా ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాని అర్థం భార్యల్ని, పిల్లల్ని, భార్యలు కాదు, భార్య ఒకటే, ఒక పురుషునికి ఒకే భార్య. 10 మంది ఉండకూడదు కూడా, లేఖనాన్ని కాదు. ఒక పురుషుడు తన భార్య, తన పిల్లల్ని వదిలేయమని ప్రభు చెప్తలేదు అక్కడ. హల్లెలూయా. ఒక సమర్పణ జీవితంలోకి మనం వచ్చినప్పుడు మన జీవితంలో ప్రాముఖ్యమైన స్థానము ప్రభువుకు ఉండాలి. ఎవరికి ఉండాలండి? ప్రభువుకు ఉండాలి. నా తల్లిదండ్రులకైనా, నా భార్యకైనా, నా పిల్లలకైనా ప్రభువుకి ఇచ్చిన స్థానము తర్వాత రెండవ స్థానము వారికై ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే చూడండి, ఈయన చేసింది ఏంటంటే, మరి తనకున్న తెలివితేటలు, యుక్తి కుయత్తులతో, అసలు యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడని. ఆ మాటకు అర్థం ఏంటండి? మోసగాడు అని అర్థం అండి. కాబట్టి తనకున్న తెలివితేటలంతా ఉపయోగించి హల్లెలూయా అన్నగారితో సమాధాన పడాలనుకున్నాడు. దేవునితో కూడా, దేవుడి కాపుదల గురించి కూడా ఆయన ప్రయత్నాలు చేశాడు. రెండూ ఫలించలేదు. హల్లెలూయా. మరి ఆ రెండు ఫలించలేదు కాబట్టి యాకోబు చేసిన పని ఏంటంటే, ప్రియులారా, ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయడానికి ఆటంకమైంది ఏదో దాన్ని విడిచిపెట్టాడు. ఆయన అక్కడ చేసింది ఏంటంటే, తనకు కలిగినదంతయు పంపివేసిన ఉంది. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయిన ఉందండి వాక్యం. అలా లేదా అయ్యా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు రాత్రంతయు యాకోబుతో పెనుగులాడుతూ ఉన్నాడండి. ఎవరా నరుడు? ఎవరా నరుడండి? హల్లెలూయా. తన తాత అయిన అబ్రహాము దేవుడు, తన తండ్రి అయిన ఇస్సాకు దేవుడు, భూమిని ఆకాశమును తన అన్నయ్యన యాషావును, ఈ సర్వ సృష్టిని సృష్టించిన సర్వశక్తి గల దేవుడైన ఆ దేవుని సాన్నిధ్యం కొరకు, ఆ దేవుని సన్నిధిని ఎలా ఎతకాలో, ఎలా ఎదుగుతే దేవుడు బేతేలు దేవుడు ఆయనకు దొరుకుతాడో, ఎలాగ ఎతికితే బేతేలు దేవుని సన్నిధిని ఆయన కలుగుంటాడో, ఎలాగ దేవుణ్ణి ఎతికితే దేవుని దూతలు కాపుదల యాకోబుకి ఎలా తోడుగా ఉంటుందో, ఒక వ్యక్తికి ఎలా తోడుగా ఉంటుందో, ఆ విషయము యాకోబుకి జ్ఞాపకం వచ్చిందండి. ఒక మాట మీరు వినండి, చూడండి. ఒకసారి మీరు ఆదికాండం 28 తీయండి ఒకసారి త్వరగా. 28 10వ వచనం చదవండి, నుండి 16 వరకు చదవండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను.
నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా, యాకోబు తనకున్న తెలివితేటలు ఉపయోగించి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. దేవుడికి పెట్టిన మొర్ర దేవుడు వినలేదు, జవాబు రాలేదు. కానీ యాకోబుకి ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి. 21 సంవత్సరాల క్రితము, ఎంతకాలం క్రితం అండి? 21 సంవత్సరాల క్రితము తాను, హల్లెలూయా, బాగా గమనించండి ప్రియులారా, మరి తాను తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన సిరియా దేశం వెళ్ళేటప్పుడు, హల్లెలూయా, బాగా గమనించండి ప్రియులారా, ఆ బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు, హల్లెలూయా, అక్కడ రాత్రి అయినందున ఆ ప్రాంతంలో ఒక రాయి తలగడగా పెట్టుకుని నిద్రపోతా ఉన్నాడు. ఈలోగా దేవుడు అతనికి ప్రత్యక్షమై పరలోకము నుండి ఒక నిచ్చెన వేయబడింది. దాని మీద నుండి తెల్లవార్లు దూతలు ఆయన కావలి కాస్తా ఉన్నారు. ప్రియులారా, ఈ సత్యం మీరు బాగా గమనించాలి. నిచ్చెన పైకొన నుండి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. కలలో ఆ స్వరాన్ని, దేవుని స్వరాన్ని వింటున్నాడండి. అప్పుడే యాకోబుకి దేవుని యందు గొప్ప విశ్వాసము లేక నమ్మకం ఏర్పడింది ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనం 32 అధ్యాయంలో చూస్తే మీరు చాలా జాగ్రత్తగా వినండి, దేవునికి స్తోత్రాలు. ఈ 28వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనము మరి 22 వరకు చూస్తే, అక్కడ 21వ వచనం వరకు చూడండి ప్రియులారా. మీరు ఇక్కడ 13వ వచనం నుండి 21వ వచనం వరకు, 28వ ఆది కాండము 13 నుండి 21వ వచనం వరకు దేవుడు యాకోబుతో ఏది మాట్లాడాడో ఆ మాటలన్నీ మరలా తిరిగి తాను కనాను భూభాగంలోకి, తన దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి తిరిగి వస్తున్నప్పుడు మరి జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రియులారా, ఆ పరిశుద్ధ దేవునితో సహవాసం చేయడానికి తన మనసులో ఉన్న ఆటంకం ఏమిటో, ప్రభువు కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో, ఏది శ్రేష్టమని ఆయన మనసులో ఉన్నదో దానంతటినీ, అంటే ప్రభు యొక్క ప్రేమను, ప్రభుతో ఉన్న అన్యోన్య సహవాసమును ఉన్నది ఉన్నట్టుగా అనుభవించకుండా ఏది యాకోబుని ఆటంకపరుస్తుందో దాని అంతటిని ఏం చేశాడండి? ఆయన పంపివేశాడు. ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడు. 21 సంవత్సరాల క్రితము, హల్లెలూయా, ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడండి. ఎక్కడ? యబ్బోకు రేవు దాటి, హల్లెలూయా, ఏమి దాటండి? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, దేవునికి స్తోత్రాలు. ఆయన యబ్బోకు రేవు దాటి హారాను ప్రాంతంలో ఒక్కడే మిగిలి, బెతేల్లో ఒక్కడే మిగిలి ఉన్నాడు ఆయన. ఆ రాత్రి దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ మార్గ మధ్యంలో, అరణ్య ప్రాంతంలో, ఆ భయంకరమైనటువంటి మరి మృగాలతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతంలో దేవుడు అతన్ని ఎలా కాపాడాడో, ఎంత సురక్షితంగా ఆయన రాత్రి అక్కడ నిద్రపోయాడో, ఈ 21 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ప్రియులారా యాకోబు మనసుకు తెచ్చుకున్నాడు. ఒక్క మాట మీకు చెప్తున్నాను, మీరేటి నేనేటి, ప్రపంచంలో ఎవ్వరు ప్రభు దగ్గరికి వచ్చినా ప్రతి వ్యక్తికి ఒక బలమైన సాక్ష్యం ఉంది. ప్రతి వ్యక్తికి ఒక బలమైన సాక్ష్యం ఉంది. ఒకసారి నేను
ఒక క్రైస్తవ మాసపత్రికలో ఒక విషయాన్ని నేను చూశానండి, చల్ల అనుకుంటున్నా మధ్యన. ఆఫ్రికా దేశాల్లో ఒక సహోదరి, ప్రభునందు ఆవిడ శ్వాసి, ఆమె బాల్యము నుండి చాలా కష్టాలు పడింది. కొందరు ఇళ్లలో అంట్లు కూడా, గిన్నెలు కూడా తోవిందండి. ఆమె ఆ దేశానికే అధ్యక్షురాలైన దేవునికి స్తోత్రాలు. ఏమైందండి మీరు వినాలి. మరి ఒక్కసారి అక్కడక్కడ కూలి పని చేసుకుని బతికే ఆ సహోదరి ఆ దేశానికి అధ్యక్షురాలు అయిన తర్వాత ఏమవుతుంది తెలుసా మీకు? మరి నేను అనుకుంటున్నాను, దేవుని యందు సహవాసం మర్చిపోవచ్చు. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? పెంట కుప్ప మీద ఉన్న దరిద్రులను పైకి లేవనెత్తాడు. ఆయన ప్రజల ప్రధానులతో కూర్చుండి పెట్టేవాడు. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు. ఆ దేవుణ్ణి తో మనము మరి సహవాసం చేయటం వల్ల ఏం చేయటం వల్ల అండి? మీరు అర్థమైంది మీకు? యాకోబు 21 సంవత్సరాల క్రితము ఆ బెతేల్ అనే స్థలములో ఒక రాత్రంతయు దేవుని సన్నిధిలో ఎంత క్షేమంగా ఉన్నాడో, ఎంత నెమ్మదిగా నిద్రపోయాడో, ఎంత సుఖాన్ని అనుభవించాడో, దాన్ని 21 సంవత్సరాల తర్వాత ఒక్కమారు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దానికి ముందు తన అన్నగారి భయము, ఎక్కడ తన అన్నగారు వచ్చి తన భార్య పిల్లల్ని తనను చంపి తనకు కలిగింది యావత్తు ఎత్తుకుపోతాడన్న భయము ఆ యాకోబు మనసును ఏల్తా ఉందండి. ఒక్కసారి 21 సంవత్సరాల క్రితము దేవుడు ఒక రాత్రి అంతా ఆయనకి ఎలా తోడై ఉన్నాడో. హల్లెలూయా. 21 సంవత్సరాల కాలము తన మేనమామింట. హల్లెలూయా. మీరు బాగా గమనించండి ప్రియులారా. యాకోబు మోసగాడైతే తన మామ ఆడికంటే మోసగాడైన, యాకోబు కంటే కుయ్యక్తి గలవాడు. పలుమార్లు యాకోబు జీతాలు మారుతూ ఉండేవాడండి. ఎవరు? తన మామైన లాబాను. ఆ 21 సంవత్సరాల కాలము దేవుడు అతనికి ఎలా తోడై ఉన్నాడో మీరు ముందుకెళితే యాకోబు ఇచ్చిన సాక్ష్యం ఉంటుందండి. ఆదికాండంలో పలుమార్లు నువ్వు నా జీతాన్ని మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉండే, లాబాన్ నీ చేతిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు. నాకు నా పిల్లలకు కలిగిన ఆస్తిని నువ్వు తీసుకోవాలని ప్రయత్నం చేసినా నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను హెచ్చించాడని యాకోబు దగ్గర ఈయన సాక్ష్యం ఇచ్చాడు. లాబాను దగ్గర యాకోబు సాక్ష్యం ఇచ్చాడు. గడిచిన 21 సంవత్సరాల కాలం దేవుని గొప్ప కాపుదల. ఈ రాత్రి నా మాటలు ముగించిపోతున్నాను ప్రియులారా. ఒక్క మాట మర్చిపోకండి. నీవు నేను దరిద్రులుగా ఉన్నప్పుడు, రోగాలతో బాధపడుతున్నప్పుడు, మరణాపాయాల్లో ఉన్నప్పుడు, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, భయంకరమైన అప్పుల్లో బాధపడుతూ ఉన్నప్పుడు, తినడానికి తిండి కూడా లేకుండా, హల్లెలూయా, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, బాగా గమనించండి ప్రియులారా, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఇతరుల దగ్గర జీతాలకు పనిచేస్తూ ఉన్న మన బ్రతుకులను దేవుడు ఒక్కసారి ఆశ్చర్యకరంగా మార్చి మనమే కొంతమంది పనివారికి జీతాలు ఇచ్చేగల దేవుడు మనం దీవించాడు. ఆ దేవుని కాపుదల, ఆ దేవుని గొప్ప ఆశీర్వాదము యాకోబు ఒక్కమారు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఏం కావాలండి? బెతేలు అనే స్థలములో యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు కావాలి. ఇప్పుడు యాకోబుకి ఆనాడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నీకు నేను తోడై ఉన్నాను. నిశ్చయముగా నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు
నేను నీకు తోడై ఉండి నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని అబ్రహాము మరి దేవుడు ఆ పరలోకములో నిచ్చెన పైకొను నుండి మాట్లాడుతున్నప్పుడు యాకోబుకు గొప్ప ధైర్యం వచ్చిందండి, గొప్ప సమాధానం వచ్చింది. దేవుని కాపుదల ఏంటి అని అనుభవించాడు. హల్లెలూయా. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఆ దేవుని కాపుదల అతనికి దూరమైనప్పుడు, ఆ దేవుని సన్నిధి యాకోబు దూరమైనప్పుడు యాకోబు ఏం చేశాడండి? తన అన్నగారితో సమాధాన పడడానికి చేయవలసిన కొన్ని శారీరకమైన ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలన్నిటిలో ఓడిపోయి తిరిగి ఏం చేయలేదండి, తిరిగి ఏం చేయలేదు. సిరియా దేశానికి తిరిగి వెళ్ళి తన మామగారికి, అయ్యా తన మామగారికి దాసుడిగా ఉండాలనుకోలేదు. మీరు బాగా గమనించాలి. లాభానికి యాకోబు ఏం చేయాలనుకోలేదు, దాసుడిగా ఉండాలనుకోలేదు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో బాగా గమనించండి. ఒకప్పుడు మనము ఈ లాభాను అను ఈ లోక స్నేహం, ఈ లాభాను అను ఒక సాతాని స్వాధీనంలో కొంతకాలం మనం బ్రతికాం. అది లోకానికి, లోకంలో ఉన్న వాటికి, దుష్టుడికి సాదృశ్యం. అయితే వాని వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో భయంకర పరిణామాలు ఎదుర్కొన్నాం. దేవుడు అక్కడి నుంచి మనల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత దీవించిన దేవుడు, రక్షించిన దేవుడు. ఒక మాట మర్చిపోకండి, యాకోబు తన తండ్రి తల్లిని ఇడిచి ఆయన కానాను దేశానికి సిరియా దేశానికి వెళ్తున్నప్పుడు బేతేలులో ప్రత్యక్షమైన దేవుడు మరలా 21 సంవత్సరాల తర్వాత దాని మధ్యలో దేవుడు అనేక మార్లు ఆయనతో మాట్లాడాడు. యాకోబు నిమిత్తము దేవుడు లాభాన్ని గద్దించాడు. లాభానే సాక్ష్యం ఇచ్చాడండి, నిన్న రాత్రి నీ తండ్రి అయిన దేవుడు నన్ను గద్దించాడని చెప్పాడు లాభం. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో మనము యాకోబు వలె కొన్ని సమయాల్లో గత కాలంలో దేవుడు మన పక్షమందుండి చేసిన అద్భుతమైన కార్యాలు, ఎన్నో విడుదలను, మనకి మన పిల్లలకు కలిగిన అపాయకరమైన పరిస్థితుల నుండి దేవుడు ఎలా విడిపించాడు, అన్నీ పొందిన తర్వాత ఒక్కోసారి మర్చిపోతుంటాం. యాకోబు జీవితంలో అదే జరిగి తన అన్నగారితో సమాధాన పడడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఏది ఫలించలేదు. ఒక్క మాట చెప్తున్నానండి, దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని ప్రజలండి, పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు, అనుకూలంగా ఉండే పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినప్పుడు ఒక్క మాట వినండి ప్రియులారా, లోకస్తుల వలె మనం ఏ ప్రయత్నాలు చేయవద్దు. లోకస్తుల వలె ఏ ప్రయత్నాలు మనం చేయవద్దు. చేసినా ఓటమి తప్ప, ఓడిపోవటమే తప్ప అక్కడ మనకి జయము దొరకదు, నష్టమే తప్ప లాభం ఉండదు ప్రియులారా. మరి ఏం చేయాలి? యాకోబు తనకు కలిగినదంతయు పంపివేసి తాను ఒక్కడే మిగిలిపోయాడు. ఆ ఒక్కడు మిగిలి దేవునితో సహవాసం చేశాడండి. ఆ ఒక్కడు తనకు కలిగినదంతయు పంపివేసిన తర్వాత ప్రియులారా, ఆయనను ఆశీర్వదించడానికి, ఆయనను దీవించడానికి, తన అన్నగారి చేతిలో నుండి అతను విడిపించి క్షేమంగా తనని, తన పిల్లలు, తనకు కలిగిన యావత్తును సంరక్షించడానికి ఉన్న దేవుడు పరలోకము నుండి యాకోబు దగ్గర దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. పరలోకము నుండి యాకోబు దగ్గర దిగొచ్చాడండి. ఏం చెప్తున్నాడు ఆయన? పరలోకము నుండి ఏం చేశాడు యాకోబు దగ్గరికి దేవుడు? యాకోబు వారిని తీసుకున్న ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసింది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 26 నుండి 29 త్వరగా చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. నేను ఆయన నీ పేరేమని అడుగగా
అతడు యాకోబు అని చెప్పెను. ఆ, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన నీవెందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ దేవునితో యాకోబుకి సహవాసం దొరికింది. దేవుని ఆశీర్వాదములు యాకోబు మీద దిగినవి. ఆ తర్వాత మనం చరిత్ర చూస్తే మనుషులను తీసుకుని తన యాకోబు కలిగినదంతని సంహరించడానికి కోపంతో వచ్చిన యాషావు ఒకని ప్రవర్తన యెహోవాకి ఇష్టమైన ఎడల ఆయన శత్రువులు సహా దేవుడు వారికి మిత్రులుగా చేస్తాడు. యాకోబుని తనకు కలిగిన యావత్తు సంహరించాలనే కోపంతో యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చిన యాషావు హల్లెలూయా యాకోబుని కౌగిలించుకుని ఏడ్చి సన్మానించి తను కానాన్ దేశం ఆయన తీసుకెళ్ళాడు ముందుకి. ప్రియులారా, మనం పరిశుద్ధ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదములు మనకు కావాలండి. చూడండి, మీరు 35 అధ్యాయం 9, 10 వచనాలు చదవండి, ముగిస్తాను. 9, 10, 11 వచనాలు. యాకోబు పద్నారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను. 13 వచనం. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన చాలండి. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళిపోయాడు. ఒక్క మాట మీరు వినండి. ఒక నరుని రక్షించడానికి అతనికి కలిగిన సమస్తాన్ని, తన భార్య బిడ్డలను, తనకు కలిగిన దాసీలను, ఆస్తిపాస్తులను, హల్లెలూయా, తనకు కలిగిన పశు సంపదను అంతటినీ కాపాడడానికి ప్రియులారా పరలోకము నుండి దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నా 2 చేతులు జోడించి చెప్తాను, ఎవరా దేవుడు? 35 అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు యాకోబుతో? నేను సర్వశక్తి గల దేవుడను. ఎవరండి మన దేవుడు? సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు, మీరు ఆ 13వ వచనం చూస్తే ఎంత ఏముందండి అక్కడ. యాకోబుని దేవుడు ఆయనను ఆశీర్వదించి ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు. ఎవరు నీవు? ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటండి? ఆశీర్వదింపబడినవాడు. ఇశ్రాయేలు మాటకు అర్థం ఏంటండి? ఆశీర్వదింపబడినవాడు. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అనగా దీవించి ఆశీర్వాదం పొందినవాడు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. ఒక మోసగాడుగా పుట్టి పెరిగిన యాకోబు ఇప్పుడు ఆశీర్వాదాలకు వారసుడైపోయాడండి. ఈ రాత్రికాల సమయంలో కూడా కొత్త నిబంధన విశ్వాసులమైన మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎందరు రక్షించబడుతున్నారో, ఎందరిని ఆయన సహవాసాన్ని పిలిచాడో వారందరినీ ఆశీర్వదించే విషయంలో దేవుడు 100% ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని దగ్గర ప్రియులారా మనము నమ్మదగిన వారంగా ఉంటాం. కొన్ని పరిస్థితులు మారిపోతున్నప్పుడు, కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని అప్పులు ఇబ్బందులు వస్తున్నప్పుడు ఒక్క మాట చెప్తున్నాను, లోకానుసారంగా మనం ఏది చేయకూడదు. లోకస్తులు నడుస్తున్నట్లుగా మనం నడవకూడదు. ఒకవేళ యాకోబు అదే చేసుంటే
ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మరలా తన మామ ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా! తన మామ ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఎవరు లేరు. అబ్రహాం దేవుడు లేడు, ఇస్సాకు దేవుడు లేడు. హల్లెలూయా! కాబట్టి యాకోబు వెనక్కి తిరిగి వెళ్ళలేదు, కానీ పరిశుద్ధ దేవునితో అన్యోన్య సహవాసము కలిగి దేవుని సన్నిధిని అనుభవించడానికి ఏది ఆటంకముగా ఉన్నదో దాని అంతటినీ పంపేశాడు. మనసులో అన్ని తీసేసాడు. ఈ రాత్రి నా ప్రియులారా, పరిశుద్ధ దేవుని సన్నిధికి ఆయన మన మొర వినకుండా ఆటంకముగా ఉన్న ప్రతి పరిస్థితిని ముందు మన హృదయాల్లోంచి తీసి పడేయండి, బయటికి పంపేయండి. అప్పుడు పరిశుద్ధ దేవుని సన్నిధి మనకు దొరుకుతుంది. అప్పుడు మనం దేవునితో ఎలా ప్రార్థన చేయాలో, దేవుని సన్నిధి సహవాసం ఎలా అనుభవించాలో అప్పుడు మనం చూస్తాం. అప్పుడు మన రక్షకుడైన ప్రభు మనతో ఉండి అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. మొదట పోగొట్టుకున్న స్థితి కంటే రెట్టింపు 2 రెట్లు దీవెనిస్తానని వాగ్దానం ఉందండి బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఆ 2 రెట్లు దీవెన యాకోబుకు వచ్చింది. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. యాకోబుకి ఆయనకి ఆశీర్వాదం వచ్చింది. రెండోది దేవుని సన్నిధి కూడా దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! దేవునితో సహవాసం ఉందండి. మనము ఈ కృప మనకు కావాలి. దాని కొరకు మనల్ని మనం ఈ రాత్రి ప్రభుకి అర్పించుకుందాం. దేవుని సన్నిధి మనం అనుభవించుకుందాం. అడ్డుగా ఉన్నాం, ప్రతి ఆటంకాన్ని దూరపరుద్దాం, ప్రభువుకు దగ్గరగా వెళదాం. ప్రభు ఈ రాత్రి మనం దీవించి ఆయన కృపలో బలపరిచినట్లు మనల్ని మనం అర్పించుకుందాం. దాని బాబు వచ్చి ప్రార్థన చేస్తారు. నా మాటలే ముగిస్తున్నాను. ప్రభు ఈ రాత్రి మన వినికిడిలో ఈ ఉపదేశమును బహుగా ఆశీర్వదించనుగా. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెల్లిద్దాం. హల్లెలూయా! ప్రభువా, మీకే స్తోత్రాలు స్తుతులు. ఈ రాత్రి మీ ఆత్మను మా మధ్య నుంచి నాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి, అనేక మోసాల నుంచి విడిపించి హల్లెలూయా దేవా, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నాయన, మా బ్రతుకులను మార్చి నీ సన్నిధి సహవాసమిచ్చి ధైర్యపరిచే దేవుడు మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, ఈ రాత్రి నాతో మా అందరితో మాట్లాడుచున్న మా దేవానికే వందనాలు ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉండుట ఎంత ప్రాముఖ్యమో మరొకసారి మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన మా దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీకే స్తోత్రములు తండ్రి. యాకోబు వలె ప్రభా, అయ్యా మాకున్న సమస్తమును పక్కన పెట్టి నాయన ప్రభా, మీతో సహవాసమును కోరుకునే కృప ఈ రాత్రి మా అందరికీ అనుగ్రహింపచేయండి నాయన. మీతో పెనుగులాడి అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి నాయన. అవును తండ్రి, మీరు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టననే ఒక సమర్పణ కలిగిన జీవితము అయ్యా నాకు మా అందరికీ కూడా అనుగ్రహింపచేయండి నాయన. ప్రభా, నీ చిత్తము నెరవేర్చడానికి, నీ ఇష్టము జరిగించడానికి, మీ వాగ్దానములు అనుభవించడానికి ప్రభా, మీరు అనుగ్రహించిన నాయన శ్రేష్టమైన స్వాస్థ్యములో పాలు పంపులు పొందటానికి ఈ దినాల్లో, అంత్యకాలములు, అపాయకరమైన దినాల్లో ప్రభా, మీ కొరకు మేము జీవించడానికి, ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉండటానికి ప్రభా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి నాయన. మీ సన్నిధిని మేము దేవా ఎల్లప్పుడూ అయ్యా ఆకాంక్షించేవారుగా మమ్మల్ని మార్చండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో, ప్రతి వ్యతిరేకతలో ప్రభా, మాకు ఎదురవుతున్న పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు నాయన, భయంకరమైన గాఢాంధకాల లోయలు గుండా మేము వెళుతున్నప్పుడు లోకస్తుల వలె మేము పరిగెత్తకుండా, లోకం వైపు చూడకుండా నాయన మీ వైపు చూస్తూ సాగిపోవడానికి, మీ చిత్తమును జరిగిస్తూ ముందుకు సాగిపోవడానికి మరొకసారి నూతనమైన కృపను మాకు అనుగ్రహింప చేయండి నాయన. ప్రభా, ఈ లోకస్తుల వలె పరిగెత్తకుండా మీ సన్నిధిలో నాయన కన్నీరు కార్చి పెనుగులాడే వారంగా, మీతో సహవాసం చేసేవారంగా ప్రభా, మీ వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటూ, గడిచిన కాలంలో మీరు చేసిన అద్భుతమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవ విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి మరొకసారి మమ్మల్ని మేము దేవ సమర్పించుకొనుచున్నాము నాయన. అటువంటి జీవితం మాకు అనుగ్రహింప చేయండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నూరంతలుగా ఫలింప చేయండి తండ్రి. జరగబోయే పరిచయలో రేపు ఉదయం కూడా
కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ కృపలో భద్రపరచు నడిపించమని, అద్భుతమైన కార్యాలు జరిగించే మీ కృపాస్తాలకు మా జీవితాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో అయిన కృప సదాకాలం తోడే కాపాడి సంరక్షించనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు.